నిహితం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాద్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సందేహ నివృత్తి జంతువుల 84 లక్షల జీవరాశులలో ఒక జంతువు కంగారు. ఇది సువర్చలమ్మ గారికి కనబడట్లేదంట. ఇవాళటి ప్రసంగంలో వారు ఏమంటున్నారంటే, నేను తింటున్నాను, తినేటువంటిది నేను, నింపుకునేది దేనిది? అది పట్టుకునేవారు లేరు, నింపుకునేటువంటిది నేను తింటున్నాను. అక్కడ కంగారు అనేటువంటి పక్షి జంతువు, ఆ జంతువుకి ఏంటంటే ముందు కాళ్ళు చిన్నగా పెట్టాడు దేవుడు, వెనుక కాళ్ళను పెద్దగా పెట్టి పొట్టలో ఒక సంచినిచ్చాడు. తన ఆపద్ధర్మంలో పిల్లలను ఆ పొట్టలో ఆ సంచిలో వేసుకొని పరిగెడుతుంది. గమనించారా అమ్మగారు? మరి చూసినప్పుడు మరి ఆ పొట్టలో ఆ సంచిలో ఉన్నటువంటి ఆ సంతానాన్ని ఎవరు పట్టుకున్నారు? తల్లియే పట్టుకుంటుంది. అదే ఆ రకంగా. అందుకని ఈ సంచి నింపుకునేటువంటి భాష మీరు మాట్లాడుతున్నప్పుడు సంచి నింపుకోవడం అనేటువంటిది ఎవరికి వారు కూడా నింపుకుంటారు కదా. అది పెద్దదైతేనేమో ఎక్కువగా పెద్ద మొత్తంలో వేసేటప్పుడైతే ఒకరి వల్ల కాదు కాబట్టి ఒకరిద్దరు పట్టుకోవడం, ఇంకొకరు నింపడం ఆ రకంగా అవుతుంది. చిన్న చిన్నవైతే ఎవరిది వారే నింపుకుంటారు కదా. అదా. ఇక వరలక్ష్మమ్మ గారికి ఈ మలినం కనబడతలేదంట. ఇంట్లో ఉన్నటువంటి చెత్త, ఒంటి మీద ఉన్నటువంటి చెత్త, పనులకు పెట్టినటువంటి పాచి, వారు ఏమంటున్నారంటే వదిలేసి అంటున్నారు. వదిలేసి కాదు, భగవంతుడు ఏమంటున్నాడంటే వదిలించుకోవటం, ఊడ్చిపడేయడం. ఇంట్లోని చెత్తను మనమే కావాలని ఊడ్చేస్తున్నాం కదా, అది నాకేంటని చెప్పేసి మనము పట్టించుకోకుండా ఉండట్లేదు కదా. మరి ఒంటి మీద ఉన్నటువంటి చెత్త, తలకు ఏదైనా కూడా స్నానం చేసేది దేనికి అంటే మురికిని వదిలించుకోవడం, ఈ కర్మలను వదిలించుకోవడం. అందుకని ఈ సామెత ఏంటంటే అవశ్యమేవ భోక్తవ్యం పూర్వజన్మ కృతం కర్మ శుభాశుభం. పూర్వజన్మలలో చేసినటువంటి శుభ అశుభం అనేటువంటి కర్మలు తప్పనిసరిగా అనుభవించాలి. అనుభవించడం ఏంటంటే వదిలించుకోవడం, చెల్లుబాటు చేసుకోవడం. అందు గురించి ఈ యొక్క రహస్యాన్ని పట్టుకోవాలి, చెల్లుబాటు కావడం. ఇప్పుడిప్పుడే కొద్దిగా అర్థమవుతుంది. మరి లోతుగా ఆలోచించినప్పుడే స్వయంగా. ఇప్పుడు అతను ఈత కొట్టడానికి వచ్చేసి ఆ పాకురు బండ మీద కాలు పెట్టగానే సరణ జారిగా దడాన్ని పడిపోగాని నదిలోంచి పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నావు అని అంటే, నేను ఈ నదిలోకి ఊరికే వస్తే నన్ను ఈ నదిలో చంపేసేటట్టున్నది, నేను ఈత నేర్చుకునే వస్తాను నదిలోకి అన్నట్టుగా. మనం బయట ఎంత భయపడుతుంటామో ఆ సమస్య ఎక్కడికక్కడే ఉండిపోతుంది. అందుకనే భగవంతుడు మనల్ని పుట్టించడం, ప్రతి సమస్యను మన ముందుకు తీసుకొచ్చి నువ్వు నెగ్గుతావా, ఓడిపోతావా, పరిస్థితికి తల వంచుతావా, పరిస్థితిని నియంత్రించుకుంటావా, వశపరుచుకుంటావా అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నాడు. అదే ప్రవేశించి దాని అనుభవం పొందాలి, అంతేగాని బయటికి వెళ్ళిపోయామంటే ఇంకా దూరమే. అందుకని దూరం ఉండకూడదు, ప్రతిదీ చేయాలి. ఇప్పుడు ప్రకరణంలోకి వెళితే బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము 7వ బ్రాహ్మణంలో ఉన్నాము.
ఇవాళది చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం. ఇవాళటికి యాజ్ఞవల్కుడు ఏమని చెప్తున్నాడంటే, సూత్రము తెలుసు, సూత్రధారుడు తెలుసు అనేటువంటి అభిప్రాయం చెప్పగానే అతను ఏమన్నాడంటే, ప్రతి ఒక్కరు అంటారు నాకు తెలుసు అంటారు, కానీ తెలిస్తే చెప్పు అని అతను అన్నాడు. ఇప్పుడు దానిని వర్ణించడానికి యాజ్ఞవల్కుడు సిద్ధమయ్యాడు, చూడాలి. స హోవాచ వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయునా వై గౌతమ సూత్రేణ అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందిగ్ధాని భవంతి తస్మాద్వై గౌతమ పురుష ప్రేతం ఆహుః వ్యస్త్రైషాం తస్యాం అంగానీతి వాయునా హి గౌతమ సూత్రేణ సందిగ్ధాని భవంతి ఇతి ఏవం ఏతాది యాజ్ఞవల్క్య అంతర్యామిణం బ్రూహీతి. బ్రహ్మాండంలో వాయువు ఈ యొక్క భూమి సంచరించాలన్నా, సూర్యుడు ప్రకాశించాలన్నా, సూర్యకిరణాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారంటే ఈ యొక్క చెడునంతా మనం ఏంటంటే ముక్కబట్టి ఉన్నదని, బట్టలు తడిసాయని చెప్పేసి ఎండలో వేస్తే ఆ ఎండలో ఉన్నటువంటి ఎండ ఈ బట్టలో ఉండేటువంటి ముక్క వాసన గాని, ఆ మురికి గాని సూర్యకిరణాలు ఎలా గ్రహిస్తున్నాయి అంటే వాయువు ద్వారానే. మరియు పువ్వులో ఉన్నటువంటి పరిమళం దూరం దాకా, పండులో పుచ్చ పండు లాంటి పండులో సువాసన, మోరిలో ఉన్నటువంటి దుర్గంధం, ఇదంతా సంచరించేది ఎలా వస్తుంది అని అంటే వాయువు ద్వారానే. ఈ యొక్క నక్షత్రాలు ప్రకాశించాలన్నా, ప్రకాశం మన వరకు రావాలన్నా, మరియు సూర్యుడు గతి చేయాలన్నా, ఈ యొక్క నదులు ప్రవహించాలన్నా, ఈ యొక్క విత్తనాలు మలవాలన్నా, వృక్ష వనస్పతి సస్యశ్యామలం ఏ రకంగా ఎదుగుతూ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నదో వాటన్నింటికి మూల కారణం వాయువు. మరియు ఈ పిండ సృష్టి లోపల 84 లక్షల జీవరాశులు అని చెప్పేసి ఈ యొక్క మనసుతోటి మనం అనుకుంటున్నాం కదా 84 లక్షల జీవరాశులని. ఆ యొక్క 84 లక్షల జీవరాశుల యొక్క వివిధ జన్మలకు కారణం ఈ మనిషి గాని, పశువు గాని ఏదైనా సరే శుక్రకణం నుంచి 84 లక్షల జీవరూపం వరకు, శారీరక రూపం వరకు, ఈ యొక్క శుక్రకణం నుంచి పిండంగా ఎదిగి ఈ యొక్క ఈ జీవరాశుల స్థితి వరకు కనిపింపజేసేటువంటి ఈ పిండ రూపం అంతా వాయువు ప్రేరణ వల్లనే జరుగుతుంది. అందుకే గర్భములో ఉన్నటువంటి పిండముకు సైతం తల్లి శ్వాస ద్వారా శ్వాసను అందించి గుండెను కొట్టుకోజేస్తున్నాడు. గమనించారా? ఈ మధ్య ఇదేంటంటే గర్భములో ఉన్నటువంటి పిండముకు గుండెకు చిత్రము పడ్డదని చెప్పేసి గర్భము లోపలే ఆపరేషన్ చేస్తున్న ఈ సంఘటన టీవీలలో వస్తుంది, పత్రికలలో వస్తుంది. చూసారా? ఎంతో చాలా సార్లు వచ్చింది. గుండెకు చిత్రం పడ్డది, గర్భంలోనే ప్రసవించే కంటే ముందు ప్రసవం చేస్తే చనిపోయేటువంటి పరిస్థితి. అందుకని ఆ గుండె లోపల కొట్టుకోవడం. ఇప్పుడు బండరాళ్ళలో, పెద్ద పెద్ద బండరాళ్ళలో కప్పలు ఉంటాయి, చూసారా?
వినడం చూడడం పక్కన పెట్టేసి ఇప్పుడు మన ప్రసంగానుసారంగా ఆ బండరాయి లోపల సూర్యుని యొక్క వెలుతురు లేదు కదా, ఆ బండరాయి లోపల దాని గూడులాగా ఉండడానికి ఏర్పాటు చేసి దాంట్లో నీళ్లను పెట్టి ఆ నీళ్లలో దానిని సజీవంగా బ్రతికిస్తున్నాడు భగవంతుడు. ఆ శ్వాస తీసుకోవాలి, బ్రతకాలి అంటే వాయువు కావాలా వద్దా? ఇక్కడైతే మన మన ప్రసంగంలో ఇక్కడైతే తల్లి తీసుకునేటువంటి శ్వాస ద్వారా గర్భస్థ పిండంకు శ్వాస అందుతుంది కాబట్టి గుండె కొట్టుకుంటుంది. మరి ఆ పెద్ద పెద్ద బండరాల లోపల ఆ కప్ప బ్రతికి ఉండాలంటే శ్వాస తీసుకోవాలా వద్దా ప్రభాకర్ గారు? తీసుకోవాలా? మరి ఇది ఇందాక వారు విజయదుర్గమ్మ గారు అంటున్నారు కదా, భగవంతుని లీల. మన శరీర అవయవాలన్నీ నిరంతరంగా పనిచేయడం భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. అదే ఈ వ్యవస్థ ఈ బండరాళ్ళ లోపల కానివ్వండి, కుందేలు నివాసం చూసారా? కుందేలు నివాసం భూమి లోపల ఉంటది. చెట్ల పొదల దగ్గర, చెట్ల క్రింద వాటిని పిల్లలను పూడ్చి పెడుతుంది. మళ్ళీ బయటకు వెళ్ళి ఎట్ల మట్టి నింపేస్తుంది అని అంటే ఎవరు గుర్తు కూడా పట్టలేరు ఇక్కడ ఈ యొక్క కుందేలు నివాసం ఉందని చెప్పేసి. అట్లా మొత్తం పందికొక్కులు కూడా భూమి లోపలనే ఉంటాయి కానీ వాటికి దారి ఉంటది, బొయ్యారం. దీనికి కుందేలకు బొయ్యారం ఉండదు. మళ్ళీ అది వచ్చే తవ్వుకొని లోపలికి పోవాలి. అవునవును. ఆ వాసనను బట్టి, కుందేలు శరీరానికి ఉన్న వాసనను బట్టి ఇంకా ఈ యొక్క వేరే హింసక జంతువులు దాడి చేసి వాటిని చంపుతాయి. అందుకని ఇక్కడ మన ప్రసంగం ఏంటంటే భూమి లోపల ఉన్నటువంటి ఈ యొక్క శవాన్ని వీళ్ళు పాతి పెడుతుంటారు. పాతి పెట్టేటువంటి సంస్కృతిలో ఆ శవం పైన ఉన్నటువంటి చర్మం ఏమైతుంటది? కులిపోతుంది. ఎలా మాట్లాడారు? తింటుంటది కదా, భూమి లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా మొత్తం తినేస్తుంది కదా. కుళ్ళిపోయిన తర్వాత బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అప్పుడు దాన్ని తినేసేస్తుంది. కుళ్ళిపోయిన తర్వాత అవుతుందా? అవును. లేదు, ముందే కుళ్ళిపోవటానికి కారణం ఉంటేనే కదండి అది కుళ్ళేది. కుళ్ళిపోవడానికి కారణం బ్యాక్టీరియా. మణి గారు ఇంకా లోతు ఆలోచించాలి. ఏంటంటే కుళ్ళిపోయే స్థితి వేరు, జీవభోజనం వేరు. కుళ్ళిపోయే స్థితి ఏంటంటే నీరు, ఆ శరీరం అంతా, మన శరీరం అంతా నీటిమయమే, ఈ యొక్క తరళ పదార్థమయం. అదే గడ్డగట్టుకోవడం, ఏ రూపకంగా ఏ అవయవం ఆ రూపకంగా ఏర్పడడం, ఇదంతా తరళ పదార్థంగా వచ్చి గడ్డగట్టుకుపోవడం వేడి వల్ల. కాబట్టి ఇక్కడ ఇదంతా కుళ్ళిపోవడం అనేటువంటిది మళ్ళీ ఆ గడ్డగట్టుకపోయినటువంటిది దానికి జీవనీయ ఆధారం. వేడి రక్తం అందట్లేదు, గాలి అందట్లేదు, కాబట్టి ఎక్కడికక్కడ అది నిర్వీర్యం అయిపోవడం. ఇప్పుడు గర్భంలోకి వచ్చినటువంటి రజస్సు, గర్భంలోకి వచ్చినటువంటి రజస్సు కానివ్వండి, లేదంటే శుక్రము కానివ్వండి, ఈ మాంసం ముద్దగా నల్లగా తయారవుతుంది. కారణం ఏంటంటే దాంట్లో జీవాత్మ లేదు. గమనిస్తున్నారా లేదా? దీనినేమో దిష్టి పట్టిందని, చేతబడి చేశారని చెప్పేసి ఊరు వాళ్ళు భావించుకుంటారు. అది కాదు. ఇక్కడ ఏంటంటే జీవాత్మ లేకపోవడం వల్ల పిండం సజీవంగా ఎదగలేకపోతుంది. సజీవ స్థితి తల్లి నుండి పోషకం అపేక్షించడం, ఆ అపేక్షించేటువంటి దాని ఆపూర్తి భగవంతుడు ఏర్పాటు చేస్తున్నటువంటిదే ఈ పైపు ద్వారా అందించడం, పేగుబంధం ద్వారా అందించడం తల్లి నుండి ఈ పిండానికి. తొడిమె ద్వారా కాయకు అందించడం, చెట్టు మీద తొడిమె ద్వారా చెట్టు నుండి కాయకు అందించడం. తర్వాత భూమి లోపల ఎర్రలు కూడా ఉంటాయి. ఎర్రలు కంప్లీట్ గా బయటకు రావు, లోపల ఉంటాయి. దీన్ని ఏమంటారంటే కంపోస్ట్, వానపాము. వానపాము.
కంపోస్ట్ ఎరువులు అది బురకగడ్డలు దాంతో మంచిగా పోషకం అని చెప్పేసి ఇవన్నింటికి ఆధారం వాయువు. ఈ ప్రసంగం ఎందుకు వస్తుందంటే వాయువే వీటిని భూమి లోపలే కానివ్వండి, కర్ర లోపలే కానివ్వండి, ఇనుము లోపలే కానివ్వండి, ప్రతిదీ ఎక్కడైతే క్రియ జరుగుతుందో అక్కడ ఈ యొక్క వాయువు ఉండడం వల్ల అక్కడ జీవ జంతువులు ఉండి ఆ పదార్థాలను సద్వినియోగం కాని చేయుట దుర్వినియోగం అవుతుంది అంతే. జీవాత్మ ఉండి అపేక్షించినప్పుడేమో సద్వినియోగం అవుతుంటది, జీవాత్మ లేనటువంటి స్థితిలో దుర్వినియోగం అంటే అయితే పతనం ఉన్నతి వైపైన ఉత్పత్తి ఉన్నత దిశ వైపైన వెళ్ళాలి, పతనం అదే పతనం ఇక వినాశనం వైపు అయినా సరే, నిర్మాణం వైపు వినాశనం వైపు రెండే గతులు, ఇంకో మూడవది లేనే లేదు. సజీవంగా ఉన్నప్పుడు నిర్మాణ స్థితిలో దాన్నే ఆచార్య ఊర్ధ్వగతి అధోగతి అంటారు కదా, ఊర్ధ్వగతి అధోగతి అంతే అంతే. అదే వీటన్నింటికి కారణం వాయువు. ఎందులోనైతే ఈ లోక పరలోకాలు ఉన్నాయో, ఇహలోక పరలోకం అంతా, ఈ ఇహలోక రూపం గాని పరలోక రూపం గాని వాటన్నింటికి కారణము వాయువే. సూత్రము వాయువు. సూత్రం వాయువు. పరమేశ్వరం. సూత్రం వాయువు అయినప్పుడు సూత్రధారి పరమాత్మ అంతే. అదే వస్తున్నది. అది ఈ ప్రసంగంలో ఒక కథ. పతంజలి శబ్దం అర్థం తెలుసా? పతంజలి అతను ఏంటంటే స్నానం చేసి, ఇప్పుడు ఈ పౌరాణిక భాషలో ఏంటంటే స్నానం చేసి ఆ నదిలోనే నీళ్లు తీసుకుని సూర్యునికి ఇలా అర్ఘ్యమిస్తుంటారు. ఇలా దోషుల్లో పట్టుకొని ఇలా అర్ఘ్యమిస్తున్నప్పుడు పైనుండి ఒక ఎలుకను కాకి పట్టుకొని పోతుంటది. పట్టుకొని పోతున్నప్పుడు దానికి ఏదో మరి అక్కడ ఏదో పరిస్థితి ఏమైందో తెలియదు కానీ కాకి వదిలేసరికి ఆ ఎలుక వచ్చేసి ఇతని యొక్క చేతుల్లో పడుతుంది. అంటే పతంజలి అంజలి అంటే దోసిలి. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అంజలి ఆ రెండు శబ్దాలు కలిస్తే పతంజలి అయిపోయింది. పతంజలి దోసిల్లో పడిపోయింది కాబట్టి పత అంటే పడటం అని. అంటే పతగతవు పడడం పడిపోవడం. లోట్లకార్ మధ్యం పురుష ఏకవచనం పత. ఇక ఈ పతంజలి యొక్క చేతిలో పడ్డటువంటి అంజలి అంటే ఏమన్నారు ఆచార్యది? దోసిలి అర్ఘ్యానికి పట్టుకున్న దోసిలి. అంతే. పట్టుకున్నాడు. తర్వాత ఏమైంది తర్వాత? మరి ఇక అతను తన యోగ బలం చేత ఆ ఎలుకను మరి మనిషిగా చేస్తాడు అనమాట. మనిషిగా చేస్తే ఆ అమ్మాయికి వివాహ వయసు వచ్చేసరికి ఇక పెళ్లి చేయాలి కాబట్టి నా కూతురికి గొప్ప అల్లుని వెతకాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. నీకు అమ్మగారు ఈ ఏమంటారంటే ఈ సూర్యుడు అందరికంటే గొప్పగా ప్రకాశిస్తుంటాడు, అందరిని ప్రకాశింపజేస్తుంటాడు. నీకు ఈ సూర్యునితో వివాహం చేస్తానంటే ఆవిడ ఏమంటదంటే ఏం సూర్యుడు నాన్న, ఇతను సూర్యుడు. మేఘం అడ్డం వస్తే తను కనబడకుండా పోతాడు. అటువంటి తోటి ఈ బలహీనుడితోటి నాకు వివాహం చేస్తే నా బతికేం కావాలి? వద్దండి అంటే, అయితే నీకు మేఘంతో వివాహం చేస్తాం, మేఘనాథంతో అని అంటే అదే జీవితం నాన్న. ఒక వాయువు ఒక తోపుడు దోస్తే అది ఎటో పట్టుకపోతుంటది మేఘం. మరి ఆ రకంగా మేఘం కొట్టుకపోతే నా భర్త నా నుండి దూరం అయిపోతే నా జీవితం ఏం గాను అని అంటే, అయితే బిడ్డ నీకు వాయువుతో వివాహం చేస్తా, వాయుదేవుని
అని అంటే అప్పుడు ఏమంటది అంటే ఇది కూడా ఒక జీవితం మా నాన్న. ఆ గుట్ట వచ్చిందంటే ఎక్కడ ఉన్నదో తెలియదు, వాయువు తెలియనే తెలియదు, ఆగిపోతుంది కదా గుట్టకు అడ్డం వస్తే. గుట్ట అడ్డం వస్తే అయితే బిడ్డ నీకు అది గుట్ట కొండ దేవునితో నీకు వివాహం చేయిస్తాను అని అంటే, నువ్వు నాన్నగారు మీరు ఎంత ఆలోచిస్తుంటారు, ఆ కొండని చిన్న ఎలక తవ్వి అంటే భయానం పెట్టేస్తుంటుంది. మరి ఎట్లా నా జీవితం ఏమైపోవాలంటే, అయితే బిడ్డ పునర్మూషకో భవ, నీకు ఎలుకనే పెద్దది కాబట్టి నీకు ఎలుకతోటి వివాహం చేయాలంటే నువ్వు ఎలుకవు కావాలి. అంటే నువ్వు ఎలుక నుండి నువ్వు మనిషిగా అయ్యావు కాబట్టి మనిషిలో నువ్వు ఎదగలేకపోతున్నావు, నువ్వు నీ జాతిలోనే నువ్వు ఎదుగుతుంటావు, నీకు ఇదే శాస్త్రి అని చెప్పేసి పునర్మూషకో భవ, మళ్ళీ నువ్వు ఎలుకవైపో. అది సంగతి. జన్మ నుండి వస్తే అదే తద్భవతి. చిన్నది ఏంటో జన్మ మారినా కోత మారలేదు అనేది సినిమా అమ్మగారు చెప్పింది సరిగా ఉంది. భగవంతుడు మనల్ని ఏదో చేయాలని అనుకుంటే మన ప్రారంభం మనల్ని ఏది చేయనీయకుండా ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తుంటది. ఇవన్నీ మార్పులు జరగడానికి కూడా వాయువు కారణమా? మరి అంతే కదా, మరి అన్ని రూపం కనబడడానికి అన్నింటినీ సక్రియపరచడానికి వాయువే. అందుకే ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, బ్రహ్మాండంలో వాయువు, పిండములో ప్రాణము, ఇవన్నీ వాయువు యొక్క ద్వారానే జరుగుతున్నవి అనేటువంటిది అభిప్రాయం. ఈ కథ ఇంతకుముందు చెప్పలేదు ఆచార్య మీరు ఎప్పుడు? ఇప్పుడే ఫస్ట్ టైం ఇదివరకు వచ్చింది, ఇదివరకు రికార్డింగ్ దాంట్లో రాలేదు, ఆడియోల దాంట్లో వచ్చింది, ఆడియో ప్రసంగంలో వినలేదు, ఇంతవరకు అయితే వినలేదు. పతాంజలి గుర్తుపెట్టుకుంటే ఈ కథ మొత్తం గుర్తొస్తుంది. అందుకే ఓ గౌతముడా, ఎప్పుడైతే పురుషుడు చనిపోతాడో అప్పుడు ప్రజలు ఏమంటారంటే, ఇతని అంగాలు పడిపోయాయి, ఇతడు డీలా పడిపోయాడు, ఇతడు ఇక్కడ ఈ ప్రసంగం ఇక్కడ ఏంటంటే, మనం ప్రసంగం లేవనిస్తాం కానీ ముందుకు పోలేదు. ఈ బొంద పెట్టడం, పాతి పెట్టడం అనేటువంటి సంస్కృతి, ఇప్పుడు గురువులు వీళ్ళు సమాధిస్థం అవ్వడం అనేటువంటి దాని వెనుక, సమాధి అవ్వడం దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, సమాధి అయ్యేటువంటిది సజీవంగా చేతనంగా కూర్చుండి అధి జై చింతాయాం, ఈ ఆంగపూర్వక జై చింతాయాం ధాతువుతోటి సమాధి శబ్దం ఏర్పడుతుంటది. చింతన చేసేది ఎప్పుడు? బ్రతికున్నప్పుడు చేస్తారా, చనిపోయిన తర్వాత చేస్తారా? ప్రభాకర్ గారు మైక్ బంద్ చేయండి. ఈ సమాధి అనేటువంటిది ఈ సజీవంగా ఉన్నప్పుడే చేస్తుంటారు. అదే అభ్యాసం చేయడానికి దయానంద సరస్వతి మనకు సంధ్యోపాసన నుండి ఈ ధ్యానం చేసుకోవడానికి, పతంజలి మహర్షి మనకు ధ్యానం చేసుకోవడానికి, సమాధిస్థం అవ్వడానికి ఇంత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఉపనిషత్ ఋషులు, దర్శనకారులు అందరూ, వేదం కూడా. ఈ సమాధి అయ్యేటువంటిది ఏంటంటే సజీవంగా ఉంటుంటది. కానీ ఈ పాతి పెట్టడం ద్వారా, ఇప్పుడు జీవితాంతం అతడు సంధ్య చేయడు, ఏం చేయడు, కానీ వాళ్ళు లింగాయతులని, బ్రాహ్మణులని, ఇంకెవరో అని చెప్పేసి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కూర్చుండబెట్టి కాళ్ళు కట్టేసి చేతులలో చేసి సమాధిస్థమైనట్టుగా తీసుకెళ్లి అదే కూర్చుండబెట్టి పాతి పెడుతుంటారు. గమనించారా? ఎత్తుకెళ్ళేటప్పుడు కూడా పాడ మీద ఎత్తుకెళ్ళేటప్పుడు కూడా కూర్చుండబెట్టే తీసుకెళ్తారు. గమనించారా బాలాజీ గారు? అదే విశ్వబ్రాహ్మణులు అలా చేస్తారు ఆచార్య. ఆ రకంగా తీసుకెళ్లి అలాగే పాతి పెడుతుంటారు. ఈ పాతి పెట్టే సంస్కృతి ఎక్కడి నుండి వచ్చిందంటే విదేశీ సంస్కృతి. అమెరికా వాళ్ళు పాతి పెడతారు, ఈ అరబ్ దేశం వాళ్ళు. అమెరికా వాళ్ళంటే ఈ మంచు ప్రదేశాలలో ఉండేటువంటి వాళ్ళకి అక్కడ చెట్లు ఉండవు, అంత్యక్రియలు చేయడానికి చెట్లు ఉండమంటే ఉంటవి, కానీ ఎప్పటికీ మంచిగా కురుస్తుంటుంటది కాబట్టి నిప్పు రాజుకోకపోవడం వల్ల వాళ్ళు పాతి పెడతారు. ఇక ఈ అరబ్ దేశాలలో ఏంటంటే వర్షాలు చాలా తక్కువ, ఇసుక తుఫాన్లు వస్తుంటాయి కాబట్టి వారు కాల్చడానికి వారికి ఈ కట్టెలు లేకపోవడం వల్ల వాళ్ళు మట్టిలో
పూడ్చినటువంటి ఇసుక తుఫాను వస్తే ఎక్కడ పాతి పెట్టామో తెలియదు కాబట్టి అదిగో ఇక్కడ పాతి పెట్టామని చెప్పేసి ఒక ఆ రాయిని నిలబెడతారు అక్కడ. ఇక్కడ నేను పాతి పెట్టామని గుర్తు ఉండడానికి. ఆ రకంగా పాతి పెట్టే సంస్కృతి విదేశీ సంస్కృతి, మన భారతీయ సంస్కృతి కాదు. మనది అంత్యక్రియలు చేసేటువంటిది, వేదంలో చెప్పినటువంటిది, ఈ ఇతిహాస పురాణాల్లో అన్నింటిలో చెప్పినటువంటిది ఈ అంత్యక్రియలు చేసేటువంటి అంత్యేష్టి సంస్కారం చేసేటువంటిది. అంతేగాని పాతి పెట్టడం పూడ్చిపెట్టడం కాదు. అయితే ఇక్కడ విదేశీయులు వచ్చిన తర్వాత వీళ్ళకు పాతి పెట్టే సంస్కృతి నేర్పించాలని చెప్పేసి ఏమన్నానంటే, వీరు గురువు గారు కదా, జ్ఞానవంతులు పండితులు కదా, మీరు సమాధి అవ్వాలి, సమాధిస్థం అవ్వాలి, మీరు కూర్చున్నట్టుగానే మీకు మోక్షం లభిస్తుంది అని చెప్పేసి కూర్చున్నట్టుగా వారిని పాతి పెడితే వారి మోక్షానికి వెళ్ళినట్టుగా భావింపజేయాలని చెప్పేసి మనం భ్రమింపజేసేటువంటిదే ఈ సమాధి. బాలాజీ గారు పట్టుకుంటున్నారా రహస్యాన్ని? పట్టుకున్నాను. అది ఈ భారతీయ సంస్కృతి లోపల ఈ సమాధిలు ఎవరైతే ఈ మాణిక్యేశ్వరి మాత అనండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, ఎవరెవరైతే ఈ సమాధులు కట్టుకొని ఎంత చేస్తున్నారో, ఈ సమాధి శబ్దం యొక్క అంతరార్థంలో ఉన్నది ఏంటంటే ఈ విదేశీ సంస్కృతులు మనల్ని భ్రమపరచడం. వాళ్ళు ఏంటంటే పాతి పెట్టే సంస్కృతిని మనకు నేర్పిస్తున్నారు. అందుకే హిందువులు అనేవారు బొందబెట్టడం. ఇది బ్రహ్మం గారు కూడా బతికుండగా సమాధి అయ్యారు. సమాధానం బ్రహ్మం జీవ సమాధి అని అంటాం కదా. జీవ సమాధి అన్న శబ్దానికి అర్థం తెలియదు. జీవ సమాధి అని అంటే ఏంటంటే జీవుణ్ణి సమాధి చేయడమా, బ్రతికున్నప్పుడు సమాధి అవస్థలోకి వెళ్ళిపోవడమా? బ్రతికున్నప్పుడు సమాధి అవస్థలోకి వెళ్ళిపోయి సాక్షాత్కారం చేసుకోవడం, జీవితాన్ని సార్థకం చేసుకోవడం, ఇది రహస్యం. కానీ కావాల్సింది చెప్పకుండా అవసరం లేనటువంటి దానిని, వాళ్ళ సంస్కృతిని మన మీద రుద్దడానికి ఈ యొక్క సమాధి, ఈ పాతి పెట్టేటువంటి సంస్కృతిని భారతీయ చరిత్రలోకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళకి చెప్పేటువంటి గురువులు కూడా లేరు కాబట్టి ఇక అది పాతి పెట్టడం అదొక సంస్కృతి. మేము కాష్టం చేయం, మా దాంట్లో ఎవరు చేయరు, అది పాతి పెట్టడమే, బొంద పెట్టడమే అంటుంటారు. ఆ బొంద పెట్టిన తర్వాత ఏమవుతుంటది, అక్కడ బ్యాక్టీరియా ఆ యొక్క క్రిములు అనేటువంటి ఆ మాంసాన్ని, శరీరాన్ని బొలుసుకొని పీక్కు తింటుంటాయి. బయట మనకు కనబడ్డప్పుడు ఆ ఆవులు పశువులు చనిపోయినప్పుడు అక్కడ కాకులు గద్దలు కుక్కలు పీక్కు తింటుంటాయో ఇది మనకు బయట కనబడుతుంది, కానీ లోపల జరిగేది కూడా అదే. అంటే మన తల్లిదండ్రులకు మన గురువులకు అటువంటి దుర్గతి కలిగిస్తున్నాం మనం. వాళ్ళు మన పట్ల ఏమి అపకారం చేశారని, ఏమి ద్రోహం చేశారని, అజ్ఞానానికి మినహా ఇక్కడ ఏమీ లేదు. అందు గురించి ఈ యొక్క సమాధి అయ్యేటువంటిది అక్కడ చనిపోయిన తర్వాత సమాధి అయినట్టయితే వాల్మీకి సమాధి ఎక్కడుంది, కపిల మహర్షి సమాధి ఎక్కడుంది, ఉపనిషత్తు ఋషుల యొక్క సమాధి ఎక్కడుంది, 4 వేదాలను సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఋషుల యొక్క సమాధి ఎక్కడుంది? అగ్ని, వాయు, ఆదిత్య, అంగీరస వాళ్ళ సమాధులు ఎక్కడున్నాయి? ఇది సమాధి మన భారతీయ సంస్కృతి కాదు, ఇదంతా మూర్ఖత్వం. దయానంద సరస్వతి ఎక్కడ సమాధి చెందాడు? మరి విరజానందుడు ఎక్కడ సమాధి చెందాడు? ఇదంతా కల్పితం. మనం ఎట్లా భ్రమింపజేస్తున్నారని అంటే వాస్తవం వేరు, జరుగుతున్నది వేరు. అందుకని ఈ యొక్క వాయు యొక్క ప్రభావం వల్లనే ఈ రకంగా ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి అంతటికి కారణం అంటే బొందబెట్టడానికి వాయువు కారణం అని కాదు. కాకపోతే ఏంటంటే ఈ జీవరాశులు పిండములోను బ్రహ్మాండములోను, ఇహలోకంలోను పరలోకంలోను, ఈ ఇహలోకం పరలోకం కనబడే రూపానికి ఈ యొక్క వాయువే కారణం అని చెప్పేసి యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు. సరే, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఆచార్య. సమాధి గురించి బాగా తెలియని వారికి చాలా విస్తారంగా వ్యాఖ్యానం ఇచ్చారు. అందరికి కొత్త విషయం అర్థమైంది. కానీ పతంజలి మహర్షి యోగశాస్త్రం సమాధి స్థితి చెందాలి అని 8వ అంగముగా చెప్పాడు కదా, దాంట్లో ఉన్న రహస్యం చెప్పండి. అది ప్రపంచమంతా తెలుసుకుంటారు. ఇది వ్యావహారికంగా సమాధి స్థితి ఒక అంగాన్ని పెట్టాడు ఆయన. అవునవును.
అంటే ఇప్పుడు జీవ సమాధి, బ్రహ్మం గారి జీవ సమాధి దాంట్లోనే కొంత సమాధానం ఉన్నట్టుంది అమ్మగారు పట్టుకున్నారు. జీవ సమాధి అన్నదానికి అక్కడ ఏంటంటే బ్రతికి ఉన్నప్పుడు వారు ధ్యాన స్థితిలోకి వెళ్ళి, సమాధి స్థితిలోకి వెళ్ళి సాక్షాత్కారం చేసుకున్నటువంటిది. అది వ్యక్తిగత అనుభవం, అది ఇంకొకరికి చూపించదగనిది. ఇక బయట ఉన్నటువంటి వాళ్లకు ఏం కనిపిస్తుంటది అని అంటే దాంట్లో కనపడకుండా కూర్చోవడమే, సమాధిస్థం అవ్వడమే, ఆ రకంగా ఆ స్థితిలో చనిపోవడమే వీరికి సమాధిస్థం అవ్వడము అనేటువంటిది వ్యాపకం చేశారు. ఇప్పుడు ఆచార్య వ్యవహారంలో ఏమైందంటే మీద కట్టేదాన్ని సమాధి అంటారు. అది ఆకారం 4 మూలలు కట్టే ఆకారం ఉండే ఏదో సమాధి అంటారు. ఇప్పుడు వీరు మహమ్మద్ గోరీ మన దేశం మీదకి ఆక్రమణ చేసినప్పుడు అతను ఏదైతే ఇక్కడ ఇస్లాం మతాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడో అతని పేరుతోటే ఈ బొందబెట్టేటువంటి వాటి అన్నింటికి గోరీలు అని అంటారు. అవును, గోరీ అంటారు. మళ్ళీ చెప్పండి. ఇది గోరీ, మహమ్మద్ గోరీ మన దేశం మీదకి ఆక్రమణ చేసి ఇస్లాం సంస్కృతిని వ్యాపింపజేయడానికి ఎంతైతే ప్రయత్నం చేశాడో దీనిని పృథ్వీరాజ్ చౌహాన్, ఈ మహమ్మద్ గోరీని పృథ్వీరాజ్ చౌహాన్ ఎదుర్కొన్నాడు అన్నట్టుగా. పృథ్వీరాజ్ చౌహాన్ ఏ రకంగా ఎదుర్కొన్నాడంటే అతన్ని 2 కళ్ళు పొడి చేస్తాడనమాట. ఎన్నో సార్లు ఇతన్ని గోరీని క్షమిస్తాడనమాట పృథ్వీరాజ్ చౌహాన్. క్షమిస్తే ఇక ఒక్కసారి పృథ్వీరాజ్ చౌహాన్ ఈ యొక్క మహమ్మద్ గోరీకి దొరుకుతాడు అనమాట. దొరికినప్పుడు అతన్ని 2 కళ్ళు పొడిచేసి చంపకుండా జైల్లో పెడుతుంటాడు అన్నట్టుగా. ఆ ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర ఏ విద్య అయితే ఉందో ఆ విద్య ఏంటంటే ఆ శబ్దము ద్వారా బాణాన్ని సంధింపజేయడం, శబ్దబేరి. ఆ రకంగా ఈ మొహమ్మద్ గోరీని ఇగో ఈ రకంగా 3 ఫీట్ల ఎత్తులో ఇగో అంటే అతను చెప్పేటువంటి ఆ గేయం ద్వారా ఏంటంటే కంఠంలో బాణం కొట్టమని చెప్పేసి తన స్నేహితుడికి చెప్తాడు అనమాట. అది శబ్దబేరి ఎలా సంభవం అని అంటే ఆ యొక్క పాట పాడి ఆ యొక్క శబ్దబేరి ద్వారా మహమ్మద్ గోరీని చంపేస్తాడు. అయితే వాళ్ళ ఇస్లాం మతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మహమ్మద్ గోరీ ఇస్లాంకు భారతదేశంలో వ్యాపింపజేయడానికి ఎంతైతే ప్రయత్నం చేశాడో ఈ యొక్క పొందబెట్టడానికి, ఆ పైన కనబడడానికి ఎత్తుగా కట్టేటువంటి దాన్ని గోరీలు అంటుంటారు. ఈ గోరీల దగ్గర ఈ గోరి కట్టాలని అంటుంటారు. గోరి అన్న శబ్దానికి ఏంటంటే మహమ్మద్ గోరీ మన దేశం మీద ఆక్రమణ చేసినటువంటి ఆ వ్యక్తి ఇస్లాం మతం చేయడానికి అతని పేరు నిలబడడానికి దీనికి గోరి అని పేరు పెట్టారు. గోరి అనేది ఆయన వంశం పేరేమో. అదే ఇక అది చివరకు ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అతను చంపేసేస్తాడా దాని ద్వారా? చంపేస్తాడు. పృథ్వీరాజ్ చౌహాన్ చెప్పాడు, తన స్నేహితుడు ఈ యొక్క గోరీకి చెప్తుంటాడు అనమాట. గోరీ అక్కడ ప్రసంగాన్ని ఎట్లా తీసుకొస్తారంటే ఈ శబ్ద బ్రేజ్ అంతా ఒట్టిదే, దీని వల్ల ఏమవుతుంటది, నీకు సాధ్యమైతే నేనే కూర్చుంటాను సింహాసనం నాకు కొట్టు అని చెప్పేసి ఎగేస్తారనమాట. అది ఆ ఆవేశంలో ఏంటంటే జరిగేది ఏంటిది, యథార్థం ఏంటిది ఎవరు గ్రహించారనమాట. ఇగో ఈ రాజు ఇగో ఇంతెత్తున సింహాసనం ఉంది, ఈ సింహాసనంలో ఇతని శరీరం ఇంత ఉంది, ఈ శరీరం పైన మెడకాయ ఉంది, ఈ గొంతులో ఇట్లా బాణం కొట్టమని చెప్తుంటాడు అనమాట. ఆ యొక్క స్నేహితుడు అదే రకంగా కొట్టేసరికి అతని గొంతులో దిగుతుంది, గోరీ చనిపోతాడు అనమాట. తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ కళ్ళే పొడి చేశారు, ఇక తర్వాత వాళ్ళు అతన్ని చంపేస్తారు, అది వేరే విషయం అని. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మహమ్మద్ గోరీ పేరుతోటి ఈ గోరీలు ఉంటున్నాయి. ఇక ఈ ఆశ్రమం యొక్క వారు శ్రీనివాస్ గారు అగ్నిహోత్రి అని పేరు పెట్టుకుంటారు, పేరున్నది, వారికి బిరుదు ఇచ్చారు వాళ్ళ గురువు గారు. అగ్నిహోత్రం చేస్తున్నాడు కాబట్టి, నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాడు కాబట్టి అతను ఆ గోరి దగ్గర కూర్చుని యజ్ఞోపవీతం వేసుకొని రావడం, ఈ మురళి గారు ఇదంతా అజ్ఞాన భరితంగా చేస్తుంటారు. ఇదంతా తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. యజ్ఞంను ఆపించి మరి యజ్ఞం వద్దని చెప్పేసి మరి అట్లా చేస్తున్నారు అనమాట. ఇది ఆ అజ్ఞానం పోవాలి కాబట్టి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఈ గోరి ఈ సమాధులు అనేటువంటివి చనిపోయిన తర్వాత వారి వల్ల మనకి ఏమి ఉపయోగం ఉండదు. వాళ్ళు అందుకే ఇప్పుడు
విషయం తెలుస్తుంది ఆచార్య. వరలక్ష్మి గారు, ఇప్పుడు ఒక రహస్యం ఏంటంటే విద్వాంసుల వల్ల, ఋషుల వల్ల, పండితుల వల్ల వీళ్లకు సుంకం విధిస్తున్నాడు భగవంతుడు. నువ్వు సుంకం కట్టిపోవాలి, అది బ్రాహ్మణుడు సుంకం కట్టిపోవాలి, అది పన్ను చెల్లించిపోవాలి. వీళ్ళ దగ్గర ఏం సుంకం ఉంటుంటది? వీళ్ళ దగ్గర బట్టలు ఉండవు, ఏముండవు, కింద అధవస్త్రం ఒకటి, ఉత్తరీయం ఒకటి, ఇట్లా ఉంటుంటారు. సాధన చేస్తూ సమాధిస్థం అవుతుంటే వారి వస్త్రాలు కూడా తొలగిపోయేటువంటి ఆధ్యాత్మిక స్థితి భగవంతుడు చూపిస్తున్నాడు. మరి వీరి దగ్గర ఏముంటది? సుంకం ఎందుకు చెల్లించాలి అని అంటే, వీరు ఇన్ని రోజులు ఇక్కడ పుట్టి పెరిగి చేసిన జ్ఞానం ఎదుటి వారి అమ్మగారు పట్టుకున్నారు. అది అట్లా ముందు మీ దగ్గర ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని లిపిబద్ధం చేయండి. తర్వాత వచ్చేటువంటి వారికి మార్గదర్శనం లభిస్తుంటది. ఆ రకంగా లిపిబద్ధం చేసినటువంటివే ఈ ఉపనిషత్తులు, ఈ దర్శనాలు, ఈ వేదాలు, ఈ యొక్క వేద భాష్యం అంతా, శాస్త్రం అంతా. ఈ రకంగా పండితులు ఎవరి దగ్గర అయితే ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని లిపిబద్ధం చేసిపోవాలి. ఆ లిపిబద్ధం చేసినటువంటి జ్ఞానమే వారి చెల్లించేటువంటి సుంకం, పన్ను, శిస్తు పన్ను. ఎవరు రాస్తారు మరి? జీవ సమాధి అవుతుంది కదా, ఎవరు రాయాలి? పండితులు రాయాలనా? వాళ్ళే రాసి పెట్టుకోవాలి. తాళపత్రాల గ్రంథాలు రాసి పెట్టిపోతే తర్వాత ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ముద్రించుకుంటారు, చదువుకుంటారు, జ్ఞానోదయం చేసుకుంటారు. అందుకే దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, సన్యాసికి కర్మ లేదని అంటుంటారు. కర్మహీనుడు సన్యాసి కాదు, సన్యాసియే ఎక్కువ కర్మ చేయాలి. సన్యాసియే కర్మ చేయాలి అని అంటే ధ్యానం చేయాలి, సమాధిస్థం అవ్వాలి. అక్కడ లభించినటువంటి జ్ఞానోదయం, ఉద్బుద్ధ స్థితిని ప్రజలకు ఉపదేశించాలి. అతది మాణికేశ్వరమ్మ కూడా అక్కడక్కడ సమాధానం ఉన్నాయి. ఇక అది అజ్ఞాన భరితం. ఇప్పుడు అది అజ్ఞాన భరితంగా ఏంటంటే, వారి పేరు చెప్పి వీరు పబ్బం గడుపుకుంటున్నారు. మిగతా వారికి ఇంకా తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని ఆకర్షింపజేస్తున్నారు, వశీకరణ చేస్తున్నారు. ఓ ఆచార్య, ఇప్పుడు గోరీల పండుగ చేస్తున్నారు కదా, గోరీల పండుగ. అది గోరీల పండుగ, పీరీల పండుగ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? అదంతా అజ్ఞాన భరితమే. దాంట్లో అందుకని ఇప్పుడు మూర్తి పూజ చేసినట్టు వాళ్ళు అది చేస్తున్నారు. అమ్మగారు పేరెత్తారు కాబట్టి చెప్తున్నారు, ఇట్లా చూపిస్తుంటారు అన్నట్టుగా. హిందువులేమో నిలబడ్డ మూర్తికి పూజ చేస్తారు, ముస్లింలేమో పడుకున్నటువంటి గోరీలు వాళ్ళు మూర్తి పూజ. సంకేతాలు మాత్రం ఓం ఆచార్యజీ, దర్గాలన్నీ అంతే కదా? అంతే. దర్గాల్లో అంతా ఇట్లా పొడుగా మీద గట్టినే ఉంటాయి అంతా. అంతే. అందుకని ఈ యొక్క సంస్కృతి మనది కాదు. మన భారతీయ సంస్కృతి ఉన్నతమైనటువంటి, చాలా శ్రేష్టమైనటువంటి, ప్రతి దానికి ప్రమాణపూర్వకంగా ఉన్నటువంటిది. ఈ శరీరం డీలం అయిపోయింది, ప్రాణము వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా భగవంతుడు చెప్పి మనకు నేర్పిస్తున్నటువంటి భాష చ అని పోయాడు, చనిపోయాడు. మీ చుట్టం వచ్చినట్టే ఎక్కడున్నాడు అంటే వెళ్ళిపోయాడు. మీ కొడుకు వచ్చాడంటే ఎక్కడ పోయాడంటే వెళ్ళిపోయాడు, బడికి పోయాడు, ఊరికి పోయాడు అనేటువంటి శబ్దం నేర్పిస్తున్నాడు. చనిపోయాడు, చ అని పోయాడు, చనిపోయాడు అంటే ఆత్మకు చావు లేదు. ఈ చావు అనేటువంటిది కేవలం జీవితానికి మాత్రమే, దేహానికి. అంతే, దేహానికి కాదు అంటే దేహము ఆచారి జీవాత్మ ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహారం చేస్తుంది. ఈ దేహము జడ పదార్థమైన దేహము, జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత దాని వ్యవహారం ఒక రకంగా ఉంటుంది కదా. అంటే వీటిలోంటిని జీవితమే కదండి కలిపేది, తెలుసుకోవడం దేహిని దేహాన్ని. కాబట్టి జీవితమే అయిపోయింది అనేది. జీవించి ఉండడం జీవితం, అది నిర్మాణ దశ. జీవుడు వెళ్ళిపోయిన తర్వాత అది వినాశనం, నాశనం. అందుకే భగవంతుడు పుండు పుట్టించి మనకు చూపిస్తున్నాడు కదా. పుండు యొక్క సందేశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మాంస కణాలు సజీవమైనటువంటి మాంస కణాలతో సంబంధం తెగిపోయింది కాబట్టి అక్కడ ఆ పుండు కుళ్ళిపోవడం, పక్కు కట్టడం, అది అంతా జరగడం. గమనిస్తున్నారా ప్రభాకర్ గారు?
ఇక్కడ ఏంటంటే సంపర్కం ఉంటేనేమో నిర్మాణం, సంపర్కం లేనిది వినాశనం. బాలాజీ గారు కనబడ్డదా? పుండ అయినా లేదా మీకు ఎప్పుడైనా? లేదంటే చేసుకొని చూడండి. చనిపోవడం అనేది ఒక పదం, ఇంకోటి చచ్చిపోయాడని అంటారు. అదే అది విక్రయం పలక రాకుండా అనడం. చనిపోవడం అది ఒకటే. చచ్చిపోయాడు అనేటువంటిది గ్రామీణ భాష వాళ్ళకు, అది పలకరాక అంతే. ఇక్కడ అర్థంలో బాగా భేదం ఉన్నది ఆచారి. చా అనిపోవడం వేరు, చా అనిపోవడం వేరు, చనిపోవడం వేరు కదా. అది కలిపింది కదా శబ్దం. చ అని అనే దాంట్లో చ అని చని, చ అని చని, ఆ చ ని అని వీళ్ళు గ్రామీణులు పలికేటువంటి చచ్చిపోయాడు అనేటువంటిది నకారానికి చకారం పలకడం. అంత ఒకటే, విప్పితే అంత రహస్యంగా బయటపడుతుంది. అందుకని ప్రతి దాంట్లో పుండుకు కురుపుకు ప్రతి దానికి సందేశం ఉన్నది. మనం ఏమనుకుంటాం, మనకి ఇట్లా అయింది అనుకుంటాం, అది కాదు, దాని వెనుక సందేశం ఉన్నది. ఈ జీవ సమాధి అంటే ఏంటండి? జీవ సమాధి అని అంటే ఇప్పుడు మనం సంధ్య చేసుకుంటున్నాము, సంధ్య ఆరంభ దశ కాబట్టి అదే దాదాపు 1 గంట దయానంద సరస్వతి మనకు నేర్పిస్తున్నది ఏంటంటే తక్కువలో తక్కువ 1 గంట. ఇక సమాధి స్థితి ఏంటంటే తక్కువలో తక్కువ 3 గంటలు, ఎక్కువ 3 సంవత్సరాల వరకు, 12 సంవత్సరాల వరకు ఉంటుంటది దీర్ఘ సమాధి. ఆ సమాధి స్థితి, ఆ దీర్ఘ సమాధిలో ఉండేటువంటిది ఏంటంటే అక్కడ సాక్షాత్కారం, ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం అనేటువంటిది. ఇప్పుడు మనం ఒకరికొకరం ఏ రకంగా అయితే ఎదురెదురుగా కనిపిస్తున్నామో ఆ ఆత్మకు ఆత్మలు కనిపిస్తాయి, ఆత్మకు పరమాత్మ కనిపిస్తుంటాడు. అటువంటి స్థితికి అది సుదీర్ఘంగా ఉంటుంటది. అందు గురించి ఆ యొక్క ఈ 1 గంటనే మనము ఓర్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ 1 గంట అయిపోయిన తర్వాత లేసేటప్పటికి మూత్ర సంచి అంతా ఉబ్బిపోతుంటుంటది. దాంతో ఈ మూత్ర వికారాలు, మలమూత్ర వికారాలు రాకూడదని చెప్పేసి పతంజలి మహర్షి చెప్తున్నాడు అనమాట. కంటకు ఉపేక్ష విపాస నివృత్తి అని ఈ ఆకలి దర్పికలను నివృత్తి చేసి ఈ సుదీర్ఘమైనటువంటి సమాధిలో కూర్చుండబెట్టి ఆ సాక్షాత్కార రూపంగా ఆవిష్పజేస్తున్నాడు. అందుకని ఈ యొక్క సజీవం అని అన్నప్పుడు వారు బ్రతికే ఉన్నారు అనేటువంటి స్థితి. అంటే వాళ్ళే సమాధి అయ్యి మళ్ళీ మనకు జ్ఞానాన్ని బోధించారా? సమాధి అయ్యి అనే దానిలో ఆ సమాధిలో తవ్వి చూడండి, తవ్వి చూస్తే అక్కడ వాళ్ళకి అన్ని బండారం, ఆత్మ జ్ఞానాన్ని పొంది మళ్ళీ మనకు చెప్తున్నారా? వాళ్ళు ఏం చెప్తారు, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మగారు, సజీవంగా సమాధి అయ్యేటువంటి వాళ్ళు, భూమిలో పూడ్చబడేటువంటి వాళ్ళు ఎక్కడైతే పూడ్చబడుతున్నారో అక్కడ మనం తవ్వి చూస్తే వాళ్ళు ఏర్పాటు అంతా చేసుకుంటారు, తినడానికి తాగడానికి అంతా ఏర్పాటు చేసుకుంటారు, బయటకు వెళ్ళి గాలి పీల్చుకోవడానికి పైపులు పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటారు. మీరు అక్కడక్కడ అది జాతరలలో చూసుకుంటుంటారు, ఆ తల పాతి పెట్టుకొని శరీరం బయట పెట్టి, శరీరాన్ని పాతి పెట్టుకొని తల బయట పెట్టి, అక్కడ చూసారా లేదా? గుడి దగ్గర దేహానికి వాయువు వెళ్ళాలి, వాయువు వెళ్తేనే మనం బతుకుతాం. ఇప్పుడు వీళ్ళు గజ ఈతగాళ్ళు వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఆరంభ దశలో వారికి ముక్కులో పైపు పెట్టుకొని వాళ్ళు నీళ్ళలోకి పోతుంటారు. వీళ్ళు ఈత నేర్చుకునేట స్విమ్మింగ్ వాళ్ళకు అభ్యాసం చేయిస్తుంటారు అనమాట. తర్వాత అభ్యాసం అయిన తర్వాత అది అవసరం లేదు. నీటిలో ఉన్నటువంటిది, నీటిపైన తలబెట్టి శరీరాన్ని నీటి లోపల పెట్టి ఈదుకుంటూ పోయేటువంటిది, వెళ్ళకిల గాని బోల్రా గాని పోయేటువంటిది చూసారా లేదా టీవీలో? ఎలా ఉన్నారు అంత వాటి పడుకోని నేను కూడా ఎదుగుంటాను, నిత్య జీవితంలో కూడా చూసామండి. మరి అది అందుకని ఇదంతా సజీవంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే దాంతో ప్రసిద్ధం అవ్వడానికి, డబ్బులు సంపాదించడానికి బయట వాళ్ళు చేసుకునేటువంటిది వారి పేరుతోటి వీరు బ్రతుకుతున్నారు, దుకాణం తెరుచుకుంటున్నారు. ఆ దుకాణం తెరుచుకొని ఏం చేస్తున్నారు అంటే వారి పేరుతోటి వారి సమాధి దగ్గర వీరికి ఆదాయం ఉన్నది కాబట్టి వారి పేరు చెప్పుకొని వీరు పొట్ట గడుపుకుంటున్నారు, వీరి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే సాధన లేదు, జీవితాన్ని సార్థకం చేసుకునేది లేదు. ఆ దుకాణం తెరవగానే భక్తులు వాళ్ళు శ్రద్ధతోటి ఇచ్చిన దాన్ని తోటి పబ్బం గడుపుతున్నారు, భార్య పిల్లలను పోషించుకుంటున్నారు, సంపత్తిని
కొల్లగొడుతున్నారు అంతవరకే. కానీ ఆ సంపత్తిని కొల్లగొడుతున్నది, సంపాదించుకుంటున్నదే కనబడుతుంది. కానీ దీని ద్వారా తమ జీవితము నాశనం అవుతున్నది అనేటువంటిది వారు గమనించలేకపోతున్నారు. మనం చెప్తే వాళ్ళలో ఒక పిచ్చోళ్ళలాగా చూస్తారు. యథార్థం తెలుస్తుంది ఇప్పుడు మీరు చెప్పాక ఆచార్య. ఇప్పుడు అమ్మాజీ గారు అది ఈ వరలక్ష్మి గారు కలిసి ఓం ప్రకాష్ ఒక దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడ ఏమంటారంటే నాన్నగారు అంటుంటారు. ఆ నాన్నగారి దగ్గరికి అక్కడికి తీసుకెళ్తే ఆయన ఏంటంటే మాట్లాడాడు, ఏదైనా పలక మీద రాస్తాడు. ఆ పలక మాట్లాడితే మౌనం భంగం అవుతుందని పలక మీద రాసే చెప్తాడన్నమాట, ఏ సందేశమైనా సరే. ఇక అతని పరిస్థితి ఎట్లయిపోయింది అంటే నోరు మాట్లాడడం రాదు. దీనివల్ల అర్థమైంది ఏంటి అంటే తను ఏదో సాధించుకోవాలని ఉన్నది సాహిత్యం కొల్లగొట్టుకున్నాడు. ఈ రకంగా జీవితం ఆగమవుతుంది. సమయం అతీతం అవుతుంది కాబట్టి అంటే మౌనం అనే పేరుతోటి అందుకని ఈ సమయం అయిపోతుంది. దీన్ని ఇక్కడ ఆపేద్దాం. ఒక మంచి పాట పాడండి, ఇది భక్తి రసమైనటువంటిది. ఎవరు పాడతారు? బాలాజీ గారు పాడండి, మొన్న పాడింది. దేవుడు రమ్మంటే ఎవడైనా దేహమేది పోతాడా? గోస్వామి బాలాజీ గారు మీరు కనబడండి, మీరు మొహం దాచుకొని సిగ్గుపడుతూ చెప్తున్నట్టు. దేవుడు రమ్మంటే ఎవడైనా దేహమిడిసి పోతాడా? మోక్షమిస్తానంటే ఎవడైనా మొత్తం మిడిసి పోతాడా? ముఖం కనబడతలేదు, అట్లా పెట్టుకో మంచిగా. మీరు చేసుకో, కెమెరాని మీ వైపు ఉంచుకోండి, మీరు మంచిగా కనబడతారు. అందరు ఎట్లా కనబడుతున్నారు అట్లా. దేవుడు రమ్మంటే ఎవడైనా దేహమిడిసి పోతాడా? మోక్షమిస్తానంటే ఎవడైనా మొత్తం మిడిసి పోతాడా? నరకం మెసుకం అనుకోని నరలు మురుగుట నేరా? నారాయణ నీ పేరా నామ మాత్రమే జపమురా? తాగి పండిన దేవుడా నీ తలుపు దట్టి లేపండి. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట ఉత్తమంత్రము చదవండి. మునిగి నీళ్ళల్లా మునిగితేనే ముక్తిలేండి. దేవుడా నీవు దొరికినుంటే దెబ్బలెన్నో దిందువండి. ఇంకెవరండి? చాలా నవ్వించారండి. సందేశం బాగుంది, లోతుగా ఉంది. మైక్ ఆన్ చేయండి మంది గారు. ఎవరు పాడుతున్నారు? ఉంటే అందరూ దేవుడు పడేవారు అన్నట్టు, బతుకనిపించేవాళ్ళు గారు. ఎవరు పాడుతున్నారు? నేను పాడతా ఆచార్య. పాడండి. అదే ఇప్పుడు ఇంతకుముందు పాడిన ఇల్లు అంటాం అనే పాట కొంత మార్పు చేసినాము. అది మనస అనకుండా జీవ అని పదం మార్చి వాడుతున్నాం. మళ్ళీ అది తప్పైతే మరి ముని గారు గమనించండి. ఏం తప్పు కాదు ఆచార్య, సరిగ్గా అర్థం వచ్చింది. జీవునికి ఇల్లు ఎట్లయితే సమాధి ఎట్లయితే జీవుడు కనబడాడు కదా, అది మనసు అంటే సరిగా అలాంటప్పుడు మనసు కూడా కనబడదు కదా మరి. మనసు అంటే శరీరం, జీవితం. అదే అందుకని సరే పాడండి మీరు. పదానికి జీవితం అని అర్థమా సార్? అదే ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? అల్లంత దూరాన వల్ల కాడులోనా నీ ఇల్లు ఉన్నదే జీవా, నీ ఇల్లు ఉన్నదే జీవా. కానీ కరెక్ట్ నాడు నీవు మునిగారు ఎందుకో అర్థం కరెక్ట్ అనిపించట్లేదు. గగనాల్లో సరిపోతుంది, గగనాల్లో అంటే సరిపోతుంది. అర్థం సరిగా ఆలోచిస్తే దొరుకుతుంది. మీరు ఆలోచించకుండా మాట్లాడితే ఎట్లా? ఆలోచించండి, లోతుగా ఆలోచించండి. ఈ జీవితమే, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఉంది. జీవితము మనసుదా కాదు కదా? ఆలోచించండి. వచ్చినాడు నీవు వెంటేమి తెచ్చేవో, పోవునాడు నీవు తీసుకెళ్లేదేమిటి?
మూన్నాళ్ళు ముచ్చటకే మురిసేవు భ్రమిచేవు ముందుగతి కానక ఓ జీవా. ఆలు బిడ్డలను చూ అన్నదమ్ములను చూ అరాట పడబోకు ఓ జీవా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున నీ వెంట ఎవరు రారు ఓ జీవా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానము నీవు కుస్తీలు పట్టేవు ఓ జీవా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా వాస్తవమును ఆలోచించు ఓ జీవా. ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరిలోని వారు మావారు అంటారు ఓ జీవా. ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు ఓ జీవా. పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విరవీగకు ఓ వెర్రి జీవా. విశ్వాన నీవెంత నీ పేరు ఎంతెంత ఇకనైనా మేలుకో ఓ జీవా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు నీదనేదేదిక ఓ జీవా. ఎవరిది ఏది లేదు ఏది నీతో రాదు నిజమింతే తెలుసుకో జీవా. పుట్టుక లేనివాడు కళ్ళకు కనబడని వాడు దైవమున్నాడు ఓ జీవా. అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు ప్రార్థించు దైవాన్ని ఓ జీవా. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు నీ ఇల్లు ఎక్కడో జీవా. అల్లంత దూరాన వల్ల కాడులోనా నీ ఇల్లు ఉన్నదేవో జీవా. ఓ దాన్ని అర్థాన్ని ఆలోచిస్తే 100% పాటలో అంత ప్రారంభం పరిస్థితే కనబడుతున్నది. ప్రారంభం స్థితి పాట పాడడానికి యతిప్రాస కొరకు మనసాన్ని కలిపిన, అంతేగాని మనసుది కాదు. కానీ ఇది ప్రారంభం పరిస్థితి పాట మొత్తం అదే అనిపిస్తుంది. వల్లకాడులు అంటే బాగుంటలేదు కదా, అల్లంతా అది అమ్మా పదాల అర్థం తెలుసుకొని అనువదిస్తే తెలుస్తుంది జీవాత్మక మనసు అనేది. అంటే వైదిక సంతోపాసన అంటే ఇష్టపడరు కదా. వరలక్ష్మి గారు సంధ్యాపాసన చేయించండి ముందుగా. కామెంట్ అవసరం లేదు కదా అమ్మా. మీరు పాట పాడినప్పుడు నేను కామెంట్ చేయలే కదా. సరే సరే వదిలేండి. మీరెందుకు కామెంట్ చేస్తున్నారు? మీరు దాని భావాన్ని ఆలోచించండి, అంతేగాని భావాన్ని ఆలోచించకుండా కామెంట్ చేసేది. కామెంట్ ఏం చేయట్లేదు కాదు, ఇలా అర్థం బాగుంటుంది. ఓ అమృతోపస్త్రనమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశస్త్రైర్మైస్త్రీ త్రేతాము స్వాహ. ఓం शन्नो देवीरभिष्टयापो भवन्तु पीतये शम्योरभिसवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुश्चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम सः पुनातु कंठे, ओम मः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. ओम ऋतं च सत्यं च वेदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः.
समुद्राधर्णवादजी संवत्सर अजायत अहोरात्राणि विदजादिश्च मिजतोवति ओम सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवन्त पृथ्वीञ्चान्तरिक्षमतो स्वः ओम शन्नो देवी रविजयापो भवन्तु पीतये शम्यो रविशवन्तु नः ओम प्राचीदिग्निरधिपतिरचितो रक्षितादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपते शिरश्चिरादि रक्षिता पितरेशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजम्बे दद्मः प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथा गोरक्षिता नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजम्बे दद्मः उदीचे दिक्सोमाधिपतिस्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजम्बे दद्मः ध्रुवादिविष्णोरधिपति कल्माचग्रीवो रक्षिता वीरुदेशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपति शत्रो रक्षिता वर्षमिषमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपति शत्रो रक्षिता वर्षमिषमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजम्बे दद्मः जातवेदते शृण्वामसोममराधियतो नेदहादिवेदः स न पर्षदति दुर्गानि विश्वानावेव सुन्दमुदीरितात्यग्निः चित्रं देवानामदगादनेकं चक्षुरमित्रस्य वर्णस्य अग्नेः आप्रद्यावा पृथ्वी अंतरिक्षं सूर्य आत्मा जगतश्च उदित्यं जातवेदं देवं भान्तिकेतो दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमतत्परिष्ठा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमकर्म ज्योतिरुत्तमम् सच्चक्षुर्देवैतं पुरस्ता शुक्रमुच्चरतपस्येम शरदाश्चितं जीवेम शरदाश्चितं शृणुयाम शरदाश्चितं प्रब्रवाम शरदाश्चितम् अधीनाश्चाम शरदाश्चितं भूयच्च शरदाश्चिता ॐ शन्नो देवीरविद्यापो भवन्तु पीतये शम्यो रविशवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేమునర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మాకు సిద్ధించినట్టు అనుగ్రహింపము స్వామి. ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం
शन्नो देवीरविद्यापो भवन्तु पीते शम्योरवशवन्तु नः इति वैदिक संध्योपासना प्रणवमुनि अथ शांति मंत्र ओम देव शांतिरंतरिक्षकम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पति शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ను గట్టిగా నొక్కండి, 1-2 సార్లు వినాలి. ఎందుకంటే జీవితము ఆత్మ పరమాత్మ తర్వాత బ్రహ్మాండం లోపల వాయువు ఏ విధంగా ఉన్నది, మన పిండ శరీరంలో ప్రాణం ఆ విధంగానే ఉన్నదని చెప్పి వాయువుకు ప్రాణానికి పోల్చి రహస్యాన్ని తెలియజేస్తున్నారు. వాయువుని తెలుసుకుంటే జీవిత రహస్యం బోధపడుతుంది. ఓం శుభం. బేరి అంటున్నారు, శబ్ద భేది కాదు, శబ్ద భేది, భేది భేదనం. సరే.